కర్నూలు జిల్లాలోని కపట్రాల యురేనియం తవ్వకాల అంశం పెద్ద దుమారం రేపుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరుబాటు పట్టారు స్థానికులు. ఇంతకీ అక్కడ స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రజలు ఏమంటున్నారు? రాజకీయ పక్షాలు వాదనేంటి? వామపక్ష ప్రజా సంఘాలు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నాయి? అసలు యురేనియం నిక్షేపాలు ఉన్నాయా? ఆ పేరుతో కేవలం ప్రచారం జరుగుతుందా? ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. కపట్రాల యురేనియం అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారు, రాజకీయ పక్షాల అభిప్రాయం ఎలా ఉంది, వామపక్ష ప్రజా సంఘాలు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నాయి, అసలు నిక్షేపాలు అక్కడ ఉన్నాయా, ఆ పేరుతో ప్రచారం జరుగుతుందా, నిజాలను నిగ్గు తేల్చేందుకు ఐ న్యూస్ చేస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు కపట్రాల సచివాలయం దగ్గర ఉన్నాం. ఈ గ్రామంలో యురేనియం తవ్వకాల అంశం తీవ్ర దుమారం లేపుతున్న నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు. వారిని అడిగే అసలు ఈ యురేనియం సమస్య వాళ్ళను ఏ విధంగా పీడిస్తోంది, దీనికి గల కారణాలు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, అసలు మీ గ్రామంలో ఈ యురేనియం మంటలు రేగడానికి కారణం ఏమనుకుంటున్నారు? మీరు ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడ యురేనియం అనేటువంటిది ఉంది అనేటువంటిది 2018లోనే ఇది ఇంటర్నేషనల్ న్యూక్లియర్ బిజినెస్ అనే వెబ్సైట్లో కపట్రాల పేరుంది. తర్వాత 2019లో కరెంట్ సైన్స్ అనేటువంటి జర్నల్లో ఇది అవుట్లేయర్ కపట్రాల గుల్చెర్ క్వార్టిజైట్ అనేటువంటి ఒక స్కాలర్ ఆర్టికల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీతో ప్రజెంట్ అయ్యింది. అంటే అప్పటికే ఇక్కడ 9 బోర్లు దాంట్లో ఉన్నటువంటిది, ఎన్ని బోర్లు వేశారో వాస్తవంగా నాకు తెలీదు, కానీ ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటిది 9 బోర్లలో యురేనియం నిల్వలు ఉన్నాయని, ఆ యురేనియం నిల్వలు గుల్చెర్ క్వార్టిజైట్ అనేటువంటి రూపంలో ఉన్నాయని, ఆ రూపంలో ఉన్నటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో దొరికేటటువంటి యురేనియం 0.045 మాత్రమే. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యురేనియం వచ్చేసి 0.17 మ్యాక్సిమం ఉంది. అది కూడా 238 ద హై క్వాలిటీ యురేనియం ఇక్కడ అవైలబుల్ అవుతుంది అనేటువంటిది ఆ డాక్యుమెంటు ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత దానికి ఫర్దర్గా 2023లో మినిస్టర్ జితేంద్ర సింగ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన సంత్ బల్బీర్ సింగ్ అడిగినటువంటి ఆమ్ ఆద్మీ ఎంపీ అడిగినటువంటి క్వశ్చన్ అవర్లో మీరు యురేనియం ప్రపంచంలో ఎందుకు కొంటున్నారు అంతర్జాతీయ మార్కెట్లో, ఇక్కడ మీరేంటి, మీ పాలసీ ఏంటి అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము. వీ హ్యావ్ ఎ థ్రస్ట్ ఏరియాస్. ఆ థ్రస్ట్ ఏరియాస్లో ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ద ప్రిన్సిపల్ నాడ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. కాబట్టి అక్కడ ఎస్కలేషన్కు పోతున్నారు అనేటువంటి ఆ లిస్టులో కూడా కపట్రాల గ్రామం ఉంది. దిస్ ఈజ్ కన్ఫర్మ్ టు లైక్ అన్ ఎడ్యుకేటెడ్స్ టు మీ దట్ ఇక్కడ యురేనియం ఉంది, యురేనియం తవ్వకాలు చేపడతారు. అదే క్రమంలోనే 68 బోర్లకు పర్మిషన్ ఇచ్చారనేటువంటి వార్తలు మీడియా ద్వారా రావడం జరిగింది. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దీనికి పర్మిషన్స్ ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు జరిగిన నేపథ్యంలో ప్రజలు జనరల్గా మా బాధ్యత ఈ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులుగా అసలు ఈ యురేనియం ఏంటి, ఈ యురేనియం వలన కలిగేటువంటి నష్టాలు ఏంటి, యురేనియం పర్యావరణం ఎట్లా దెబ్బతీస్తుంది, మానవ హెల్త్కి ఎట్లా దెబ్బతీస్తుంది, పురోగతిని ఎట్లా దెబ్బతీస్తుంది, దీని రేడియేషన్ ఎంతవరకు ఉంటుంది, అసలు యురేనియం ఇక్కడ తవ్వడం మూలన ఒక తవ్వి ఇక్కడి నుంచి ఎస్కలేట్ తీసిన తర్వాత ఇక్కడే ఏమైనా శుద్ధి కర్మాగారం పెడతారా, లేదా ఇక్కడి నుంచి ఇంకెక్కడికన్నా తీసుకెళ్తారా, తీసుకెళ్లే క్రమంలో దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకుంటారు, ఒకవేళ ఇక్కడే టైలింగ్ పాయింట్స్ పెడితే ఆ టైలింగ్ పాయింట్స్ జాగ్రత్తలు ఏంటి, మేము అన్నీ చూడాల్సి వచ్చింది. తుమ్మలపల్లిలో ఏ విధంగా ఉంది, జాదుగూడలో యూసీఐఎల్ ఏం చేసింది, తుమ్మలపల్లిలో ఎన్ని అనర్థాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మేము చూడాల్సి వచ్చింది. ఎవరైతే తుమ్మలపల్లిలో ఆనాడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళారో, పీపుల్స్ ఫోరం వాళ్ళు వెళ్ళారు, తర్వాత రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు వెళ్ళారు, నేషనల్ మూవ్మెంట్ ఫర్ పీపుల్స్ రైట్ అనేటువంటి వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చినటువంటి విశేషాల్లో ఎన్నో బుక్స్ ఉన్నాయి, నెట్లో ఇన్ఫర్మేషన్ ఉంది, తుమ్మలపల్లిలో ఏం జరుగుతుందో తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి కనీసమైనటువంటి బాధ్యత చదువుకున్న వాళ్ళుగా మాకుంది. ఆ పనే ఇక్కడ
చేయటం జరిగింది. దాంట్లో ఈ భయాందోళన రూపు చేయడానికో ఈ భయాందోళన రాజకీయ పార్టీలు కూడా వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారో, ప్రజలు ఏం విన్నారో, ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు ఏ మేరకు ఎడ్యుకేట్ అవుతారు అనేటువంటిది అది ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటిది. ప్రజలు చేసేటటువంటి దాన్ని బట్టి ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయనేటువంటిది అది ప్రభుత్వాలు. ఈరోజు కూడా కొన్ని పార్టీలు వచ్చినాయి. ప్రజలు ర్యాలీ అవుతున్నారు, ఒక ఊరు ఇంకొక ఊరు ప్రజలు చైతన్యవంతమవుతున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నది ఒక ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓన్లీ నమూనాల సేకరణ మాత్రమే జరుగుతుంది, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? నేను అర్థం చేసుకున్నది యాజ్ ఎడ్యుకేటెడ్గా, ఈ కరెంట్ సైన్స్లో ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఎవరైనా అధికారులు నన్ను అడిగితే నేను ఆ డాక్యుమెంట్ ఇస్తాను. ఈ డాక్యుమెంట్ తప్పు అని చెప్తారా, లేక 2027లో మినిస్టర్ జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అవర్లో ఇట్ ఈజ్ 1288 క్వశ్చన్ పీరియడ్లో ఇచ్చినటువంటిది అది తప్పంటారా, లేకపోతే 68 బోర్లకు పర్మిషన్ ఇచ్చినటువంటిది మీడియా చెప్పినటువంటిది మీడియానే తప్పుపడతారా, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ను శ్యామల గారినే తప్పుపడతారా? ఇది వాళ్ళే చెప్పాలి. అయితే మొత్తంగా ఇది మీరు ఇక్కడున్న గ్రామస్తులను ఎడ్యుకేట్ చేయడంలో మీరు ఒక అడుగు ముందేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది గ్రామస్తులను, ఎవరైతే యువకులను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను వారిని నిర్బంధించే ప్రయత్నం జరుగుతుంది, లేదా వారి మీద దృష్టి పెట్టారు పోలీసులు అని అంటున్నారు. ఈరోజు కూడా ఒక సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని మీరు అధికారులకు ఎలా అడ్రస్ చేయబోతున్నారు? ఇప్పుడు రాజ్యం బలమైనటువంటిది. రాజ్యం యొక్క బలము ఎన్ని రూపాలుగానే ఉంటుంది. నేను ఇక్కడ ఏమలాంటి తీవ్రవాదిని కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాడిని కాదు. నిన్న రాత్రి 12:30కు పత్తికొండ సిఐ నా దగ్గరకు వచ్చారు. అంటే నాకు పర్సనల్ ప్రైవసీ అనేటువంటిది ఇది నా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. నా తలుపులు తట్టి నన్ను వచ్చి తలుపు తట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ అని, మీరు ఎందుకు వచ్చారు అంటే ఐఎమ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్ అని, మీ మొబైల్ చూడాలి సార్ అన్నాడు. నా మొబైల్లో ఏముంటుందయ్యా అని. అక్కడ మళ్ళీ సిఐడి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడతారంట సార్ అన్నారు. నా మొబైల్ తీసుకోండి అన్నాను. చూసినాడు. ఇది ఎందుకయ్యా నన్ను వచ్చి డిస్టర్బ్ చేసావంటే, ఏదో ఒక వైరల్ అవుతుంది, ఒక ఇది వాయిస్ వైరల్ అవుతుంది, ఆ వాయిస్ మీలాగలేదు, అయినా నేను వచ్చాను కనుక్కుందామని. మరి ఎవరిచ్చారో ఏమో, ఇంతమంది ప్రజానీకంలో చైతన్యవంతమైనటువంటి జనం ఎంతోమంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. దానికోసము ఒక వ్యక్తిని 60 ఏళ్ళు పైచిలుకున్నాయి నాకు. నేను పడుకున్నటువంటి టైంలో రాత్రి 12:30కు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడము ఈ రకంగానే ఉంటుందా? నాలాంటి చదువుకున్నటువంటినే భయభ్రాంతులు చేసినప్పుడు రేపు వాళ్ళు ఏమైనా చెప్తారు. రేపు అసలు ఇక్కడ గనులే లేవు, ఇదంతా అబద్ధము అంటే డాక్యుమెంటేషన్ అబద్ధమే, కేంద్ర మంత్రి గారు చెప్పినది అబద్ధమే, 68 బోర్లు చెప్పినటువంటిది మీడియా అబద్ధమే, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినది అబద్ధమే. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలేం పిచ్చివల్లా కనిపిస్తున్నారా? ప్రజలే ఒకవేళ ప్రజలు రివోల్ట్ అయితే ఏం చేస్తారు? అంటే ప్రజలను చంపుతారా? అంటే ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వానికి లేదా? అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఈ సన్నాయి నొక్కలు నొక్కకుండా ఉన్నటువంటి వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. అది ప్రజలు కోరుకుంటారు. ప్రజలను మీరు కన్విన్స్ చేయగలిగితే ప్రజలు వింటారు, లేదా ప్రజలు చెప్పేది మీరు కన్విన్స్ కాండి. అంతేగాని అంతకాకుండా ప్రజలను భయాందోళన చేసేటటువంటి పరిస్థితి ఇది చాలా అనివార్యమైనటువంటిది. కొన్ని సంవత్సరాల పాటు ఫ్రాక్షన్లో బ్రతికినటువంటి గ్రామాలు ఇప్పుడిప్పుడే చల్లబడి పంటలు పండించుకుంటూ ఎవరి బ్రతుకులు వాళ్ళు శాంతంగా బ్రతికే టైంలో నిద్రలు పోవటం లేదు కొంతమంది. రేపు పొద్దున ఎంతమంది హార్ట్ అటాక్తో చస్తారో కూడా తెలియదు భయాందోళనతో. ఇది జీవన్మరణ సమస్యలాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి దానికి వచ్చి వివరం చెప్పాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లేదా, లోకల్ అడ్మినిస్ట్రేషన్కు లేదా? అది కాకుండా పిల్లలను తీసుకొని వెళ్ళి నువ్వు ఆ మెసేజ్ పెట్టావా, ఈ మెసేజ్ పెట్టావా, మీ దగ్గర మీ సెల్లో ఉందా అని ఈ రకమైనటువంటి చర్యలు చేయించడం ఇది భయపడించడమే కదా, ఇంతకంటే వేరే కాదు. ఇలాంటి చర్యలు మంచివి కాదు. అయితే నిన్న మొన్న మనం చూసాం, ఉధృతంగా జరిగిన ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యాయి. కాబట్టి ఆందోళన అవసరం లేదు, ఎలాంటి తవ్వకాలు జరగవు అని అటు మంత్రులతో పాటు కొంతమంది అధికారులు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి. మీ వరకు ఏమైనా గ్రామ పంచాయతీకి కానీ సర్పంచ్కి కానీ మీ యొక్క వాటికి ఏమైనా సమాచారం అందిందా? నేను ఒక సాధారణమైనటువంటి మనిషిని. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటిది ప్రెసిడెంట్కి ఏమైనా ఉందేమో ప్రెసిడెంట్ని అడగాలి. అది లేదా నిజంగా కలెక్టర్ గారికి ఆ విషయం ఉంటే కలెక్టర్ రిటర్న్గా పంపించాలి. లేదు ఏ మినిస్టర్ గారికైనా ఉంటే ఆయన రిటర్న్గా ఒక ప్లేస్ చేయమనండి. నిజంగా అధికారాలు ఉన్నాయా?
రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ హెవీ మినరల్ను చేసేటటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 68లోనే తీసేసుకుంది కేంద్ర ప్రభుత్వం. తీసేసుకున్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన ఒకవేళ ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఈ అసెంబ్లీలో కానీ దీన్ని తీర్మానం ఏదైనా చేసి కేంద్రం ముందు పెడితే కేంద్రం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అవుతుంది. అంతేగాని కలెక్టరు దీనికి చెప్పినంత మాత్రాన తవ్వకాలు నిజంగా కలెక్టర్ చేతిలో ఉంటే కలెక్టర్ రిటర్న్గా ఇవ్వమనండి. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నది. తమకు తెలిసిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చైతన్యం చేయడానికి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు కూడా తమను వేధించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ యొక్క కపట్రాల గ్రామ ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో కొంతమంది రైతులు గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యురేనియం తవ్వకాలను వారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, అసలు మీకు ఈ యురేనియం అంటే ఏం తెలుసు, మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? యురేనియం అంటే మాకు ఇంతకుముందు అయితే మాకు ఏమిటిది ఇది అనేది మాకు తెలియదు సార్. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫోటాలు గీటాలు అక్కడెక్కడో పని జరిగింది. ఆ పనిలో అంతా మనుషులు తీరిపోవడము, వాళ్ళకి ఇబ్బందులు రావడము, వాళ్ళ కండ్లు పోవడము, వాళ్ళ పిల్లలు చాలా భారీగా దెబ్బతిని ఫోటాలు ఇటుల్లో చూపిస్తున్నారు. యురేనియం అంటే మాకు కూడా మా మండలానికి కూడా ఇదే ఇబ్బంది జరుగుతుంది కదా అని మేము ఇప్పుడు దాన్ని అరికడుతున్నాం. ఇంతకుముందు చేసినది అయితే మాకు ఎవరికి తెలియదు. ఇక్కడ మమ్మల్ని ఎవరిని వాళ్ళు ఇది చేస్తామని మమ్మల్ని ఎవరిని అడగలే. ఇక్కడ కప్పట్రాలలోన కోటకొండలు కానీ ఎవరు వాళ్ళు మమ్మల్ని టచించలేదు లేదు. మామ పోయి ఒక చూస్తాం వాటిని. చూస్తే అదేదో ఇంత జంపు, రోకల బండ జంపు, ఈ చేయి జంపు ఇంత రాయి తీసినారు. దాన్ని సెట్టింగ్ కూడా పంపించారు వాళ్ళు. మా ఒక చూస్తుంటే వస్తుంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ మాటలు మాకు రావు. ఇప్పుడు దీనివల్ల ఎన్ని గ్రామాలు ఇక్కడ మొత్తం ఎఫెక్ట్ అవుతాయి? ఇప్పుడు దీనికి వల్ల అంటే మా మండలమే కోటకొండ, బేతపల్లె, సెలమే, బండపల్లె, బంటిపల్లె, గుడమరల్ల, బుర్రకుంట, మాదాపురము, వెంకటాపురము, జిల్లబుడకల, కర్యామల, కప్పట్రల్ల, నెల్లిబండ, ఈదల దేవరబండ వరకు 10-18 గ్రామాలు దెబ్బతినిపోతాయి సార్. అంటే ఇక్కడ ఎవరైనా అధికారులు వచ్చారా, దీని గురించి ఏమైనా చెప్పినారా మీకు? ఇంతకుముందు అయితే మాకు అధికారులు ఎవరు రాలేదు. ఇది మామూలుగా మన ఈ విలేకరులే ఏమయ్యా ఇక్కడ ఏదో ఈ రాన పడిందంట, మరి దాన్ని మీరు వడ్డుకుంటారా లేకపోతే మీరు వాళ్ళకి ఏమన్నా ఉసి కలుపుతారా అనేది వాళ్ళు వచ్చి ఎప్పుడైతే తెలిపినారో మాకు, మేము ఎప్పుడైనా మా ప్రాణాలు పోయినా చింతలే, మేము అడ్డుకుంటామయ్యా, మేము ఇక్కడ రానేము, మేము రానేము, మా సచ్చినా మేమైతే రానేము. ఆ కవట్ల చిన్న కేసులో మనకి మా ఊరు నుంటే ఒక రోడ్డు ఉండేది, మా రోడ్డు తప్పనిస్తే ఎక్కర్లేదు, వాళ్ళు మమ్మల్ని దాటేసే ముందుకు పోవాలి. మేము ఇప్పుడు తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తలు ఉంటాము. వాళ్ళని రాని కూడా మా ప్రాణాలు పోయిన చింతలు అడ్డుకుంటాం. ఇది మొత్తంగా ఇక్కడ గ్రామస్తులు ఏకకంఠంతో ఏకవాక్య తీర్మానంలాగా చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కప్పట్రాళ్ళ కొండ మీద ఈ తవ్వకాలను జరగనివ్వమని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కప్పట్రాళ్ళలో జరుగుతున్న యురేనియం ఉద్యమానికి వామపక్ష ప్రజా సంఘాలు మద్దతు నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానం ప్రజా వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దాన్నే ప్రభుత్వం పాలకులు పాటించాలని చెప్పి వామపక్ష నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రజా ఉద్యమానికి వారు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మనతో సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తంగా ఈ యురేనియం ఉద్యమాన్ని ఎలా చూస్తారు? యురేనియం అనేటువంటి ఖనిజాన్ని తవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దేశమంతటా పరిశీలన చేస్తున్నారు. మేమేం చెప్తున్నామండి, జనవాసాలు లేని చోట, పచ్చని పంట పొలాలు లేని చోట ఎక్కడైనా ఉంటే మీరు తవ్వుకోండి. ఇక్కడ ఈ చుట్టుపట్ల మంచి పంటలు పండుతాయి. ఇప్పుడు హండ్రిని ఒక కాలు వచ్చింది, రైతులందరూ జీవనాధారము. ఇటువంటి ప్రాంతంలో మీరు కనుక ఈ తవ్వకాలు చేస్తే మొత్తం శ్మశానంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. భయాందోళన ఉన్నాయి ప్రజల్లో. మేము డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రాంతంలో తవ్వద్దు. ఇప్పుడు ఎక్కడైనా జనవాసాలు లేని చోట తవ్వకాలు చేసుకుంటామో అది వేరే, దేశానికి అవసరమైన చోట తవ్వుకోండి అంతే తప్ప జనాన్ని చంపి ఖనిజాలు తీస్తామంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? ఆ యురేనియం యొక్క అణుధార్మికత చాలా ప్రమాదకరమైనది. ఆ యురేనియం తవ్విన చోట్ల ఎక్కడ జనం బతకలేదు.
కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రం తవ్వకూడదని మేము డిమాండ్ చేస్తాం. అయితే ప్రభుత్వం కూడా చెప్తోంది ఎలాంటి తవ్వకాలకు మేము ముందుకు రావట్లేదు, గత ప్రభుత్వమే ఈ యొక్క అనుమతులు ఇచ్చిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఒక వైఖరిని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం మీద నెట్టేసి పాపాలని మేము చేస్తామంటే ఎవరు ఒప్పుకోరండి. మీరు 4-5 నెలలు అయింది, మీరు ఒక జీవో ఇచ్చేయండి, మేము తవ్వకాలు ఆపుతున్నామని. అది చేయకుండా గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం పేరు చెప్పి జనాలు చంపేస్తారని మీరు. ఇది బుద్ధి లేని వాదన, ఇది దుర్మార్గమైన వాదన ఇది. కాబట్టి మేము చెప్తున్నాం, గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో మాకు సంబంధం లేదు, ఆపేయండి ముందు. కాబట్టి తవ్వకాలు చేయనియద్దు, కేంద్ర ప్రభుత్వం చెప్పండి ఇక్కడ బోర్లు వేయొద్దు అని, అయిపోయింది సమస్య. మనం ఇప్పుడు కపట్రాల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే యురేనియం తవ్వకాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రయత్నమే ఇప్పుడు ఇక్కడి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసే భయాందోళనలు వల్ల రేకెత్తిస్తుంది. మనం చూస్తున్న ఈ యొక్క యురేనియం నమూనాల సేకరణ కోసం తవ్విన బోరు దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇలాంటి శాంపిల్స్నే ఇక్కడ అధికారులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ అటవీ ప్రాంతంలో 68కి పైగా బోర్లను వేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ దేవనకొండ మండలంలోని గ్రామాలన్నీ కూడా వణికిపోతున్నాయి. వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు ఈ యురేనియం కథ ఏంటి, ఎందుకు ఈ గ్రామాల ప్రజలు భయపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఊళ్ళకు ఊళ్ళు కనుమరుగైన పరిస్థితులు కనపడినాయి. అయితే ఇప్పుడిప్పుడే హంద్రీనివా జలాలు ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలను తడుపుతూ ఉంటే వారి జీవితాలు పచ్చగా మారుతున్నాయి. అయితే విధి కన్ను కుట్టిందో లేక మరేదైనా శాపం తగిలిందో తెలియదు, కానీ ఈ గ్రామ ప్రజల గుండె మీద యురేనియం బాంబు పేలింది. మనం ఇప్పుడు కపట్రాల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యురేనియం తవ్వకాలను చేపడుతుందో మనం అక్కడే ఉన్నాం. పూర్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క యురేనియం తవ్వకాల నమూనాలను సేకరించేందుకు ఈ యొక్క కపట్రాల అటవీ ప్రాంతంలో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క యురేనియం తవ్వకాలను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మనం చూస్తున్నాం ఈ యొక్క యురేనియం ఎక్కడైతే ఈ బోర్లు తవ్వారో వాటిలో ఇలాంటి రాతి నమూనాలను సేకరించడం, ఇక్కడున్న మెటీరియల్ను వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం, వీటిలో యురేనియం ఉందా లేదా అన్నది వారు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పూర్తిగా 68 చోట్ల బోర్లను తవ్వి ఈ యొక్క యురేనియం యొక్క నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించిన తర్వాత ఇక్కడ ఎంత స్థాయిలో యురేనియం ఉంది, వీటిని ఎంత లోతుకు మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అన్న అంశంలో ఈ యొక్క పరీక్షలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో అసలు ఈ యొక్క యురేనియం అంశం వీరిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు యురేనియం అన్న అంశం మీకు ఎప్పుడు తెలిసింది, మీ యొక్క పరిస్థితి ఏంటి? దీనిపైన యురేనియం తవ్వకాలని చెప్పేసి ప్రజలు ఆందోళన పడుతున్నప్పటికీ కపట్రాల గ్రామ ప్రజల నుంచి మనకి స్పందన వచ్చింది. దాదాపుగా 10 రోజుల నుంచి మనం ఈ విషయం పైన వెల్లవెత్తుతున్నాం. ఏం జరిగింది అసలు, కపట్రాల గ్రామం ప్రజలు ఇంత అల్లాడిపోతున్నారు, ప్రాణం భయాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితుల్లో మేము ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలు ఎప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, క్షణానికి ఇక్కడ పరిస్థితులు మారే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రశాంత వాతావరణంలో బతుకుతున్నటువంటి ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారండి. ఏమనుకుంటున్నారు? ఈ యురేనియం తవ్వకాలు జరుపుతామని ప్రభుత్వం ఒక పక్క నమూనాలు సేకరిస్తామంటుంది, మీరు ఎట్లా చూస్తారు? ఎట్టి పరిస్థితుల్లో దీని అయితే దోగనీయం. ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బంది. పుట్టేవారు సరిగ్గా పుట్టరు, రాంగరంగ అనారోగ్యాలు ఎక్కువ. ఇక్కడ ఉన్న జనాలు చాలామంది రాంగరంగ స్పెండ్ అవుతూ దాదాపు ఒక 150 కిలోమీటర్ దూరం వెళ్ళిపోతుంది. దాదాపు ఒక 1,00,000 ఎకరాలు నష్టం అవుతుంది. ఈ 1,00,000 పంట పండి ఇంతమంది పబ్లిక్ నాశనం అయ్యేదానికి ఎవరైనా ఒప్పుకోరు. ఒకళ్ళు ఒప్పుకున్నా సరే ఈ ఉన్న జనాలంతా కలిసి ఐకమత్యమై దీన్ని ఎట్టి తరచు పోరాడి ఏకిచాటికి వచ్చి స్ట్రైక్ చేసి నిరాదీక్ష చేసి అవసరం వస్తే ప్రాణాలైనా అడ్డుకోనైనా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దోగనీకి అనుమతి ఇవ్వం. అవసరం వస్తే మనం ప్రాణాలను ఇస్తాం, కానీ దీని జోలికి అయితే రానియం. ఎవరు వచ్చినా సరే, రైతు ఉంటేనే రాజ్యం ఉంది, రైతు లేనిది రాజ్యం లేదు. రైతునే చంపుతా అంటే రాజ్యం ఎక్కడ వస్తుంది?
తిండి లేకపోతే ఏం తింటారు మనం జనాలు? ఏం తినడు, మోడీ అయినా ఏం తినడు, కేసీఆర్ అయినా ఏం తినడు, అంటే చంద్రబాబు నాయుడు కూడా ఏం తినరు. నేను రైతు ఉంటేనే ముద్ద పోతేనే మనిషి బతుకుతాడు. ఆ ముద్దనే తీసేస్తా అంటే ఎవరైనా ఊరుకోరు. ఏది తెగిస్తే చేయి నరుకుతానే వాడు ఎవరు రైతు ఊరుకోడు. చేయి నరికేకనే కావడం, ఏ పరిస్థితి ఎవరు వస్తే ప్రాణాలను ఇచ్చే ఎక్కడం. నేనైతే నా పొలం ఉంది ఇక్కడ, నాది కూడా 40 ఎకరాల వరకు. నా పొలంలో వస్తే నేను మాత్రం అడ్డుకోను, ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అవసరం వస్తే మా ప్రాణాలను ఎన్నిక రెడీ. అదండి. అంటే మీరు ఇక్కడ అధికారులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? అసలు యురేనియం గురించి మీరు భయపడుతున్నట్లుగా అలాంటి అంశాలు ఏమి లేవని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? మీరు ఎవరైనా వచ్చారా? మాకు తెలియకుండా ఏం చేసినంటే ఒక 10 ఇయర్స్ నుండి తెలియకుండా బంగారు ఉంది, ఇక్కడ గ్రాంట్ ఉందని చెప్పి రైతులకి మద్దతు పెట్టారు. ఇది తెలియక వాళ్ళు, ఎందుకంటే అమాయకులు పబ్లిక్, రైతులు పొలం చేసామా మొలపనం మన పైసలు వాళ్ళు అంతే చూస్తారు. మన గ్రాంట్ అది పడితే మనకి ఏదన్నా ఊరు బాగుపడుతుందని చెప్పి వాళ్ళు అలా ఆలోచించుకొని వాళ్ళకి అనుమతిస్తే వస్తే ఇచ్చారు. వాళ్ళకి తెలియకుండా లోపల పెద్ద మనుషులు దీంట్లో యూనియన్ ఇవన్నీ ఉందని మొత్తం రాసి కేంద్రం పంపించారు. ఇప్పుడు తెలిసేళ్ళకి ఏమైంది, వాళ్ళ పని మీద వచ్చినప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మా పిల్లలు, ముసలోళ్ళు అందరం తాడి అన్నం లేకపోయినా సరే రోడ్డు మీద కూర్చుంటాం. ఎవరు వస్తారు రోడ్డుకి రానిచ్చారు. మా ప్రాణాలు చంపి ఊర్లోకి రావాలి మీరు, అదైతే ఒప్పుకుంటాం. అంతవరకు అయితే ఎవరు రానియం. ఎందుకంటే తెలియక మోసం చేశారు. చదివినోళ్ళకి ఏంటంటే రైతులు ఎక్కడ పోయినా మోసమే. ఇది ఇప్పుడు కూడా ఇది మోసమే, తెలియకుండా పబ్లిక్ని మోసం చేయడం ఇది చేసుకున్నాక. ఇప్పుడు తెలిసినాక ఏం చేసి అన్నం తిన్నికలేరు, ఇంట్లో ఒక్కొక్కరు నిద్రపోతలేరు. వారం రోజు వాళ్ళ బాధ చూస్తే ఒక్కొక్కరు ఎలా ఉన్నారో తెలుసు. ఊర్లో ఇంటి ముందర కూర్చొని ఊరు ఇవ్వాలంటే ఒక్కొక్కరు ఏడుస్తాం. ముసలోళ్ళు ఫింక్షన్ ఉంది, మీ ఫింక్షన్ ఇచ్చినా సరే ఊరిని కాపాడండి, మేము మా వచ్చిన పైసలతో మీరు తిండి రోడ్డు మీద ఉండైనా సరే, స్ట్రైక్ చేసినా సరే, నిరాదేశం చేసైనా ఈ ఊరిని కాపాడదాం. మా ఊరు మాకు కావాలి. రైతులు ఏందో రాజ్యం లేదు. ఓ రైతుని చంపుతా అంటే రాజ్యం ఎక్కడ వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇచ్చేది లేదు. అవసరం వస్తే నేను అధ్యక్షం చేసి నేనైనా చేసేకైనా సరే మా ఊరు మొత్తం చేస్తుంది. ఏదో అడ్డుకునేది గ్యారెంటీ. అయితే మీ చుట్టుపక్కల గ్రామాలు ఇదంతా కూడా ఇప్పుడు అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అటవీ శాఖను పర్యవేక్షిస్తున్నది, పర్యావరణాన్ని చూస్తున్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీళ్ళకి మీరు ఏమైనా అప్పీల్ చేస్తారా? చేస్తామండి. పవన్ కళ్యాణ్కి ఇంకా తెలుసో తెలియదు మనకు తెలియదు. ఆయన కూడా తెలిసి ఆయన కొత్తగా వచ్చిండు. ఇంతకుముందు ఉన్న సీనియర్లు ఆల్రెడీ పెట్టిండు, దాదాపు 15 సంవత్సరాల కింద దీన్ని దోగిండు. అప్పటికే తెలియదు రైతుకి. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన అడగంటే ఆయనకు కూడా తెలిసి ఆయన ఏమేమి చెప్తాడు. ఆయన దగ్గర పోతాం, మేము కూడా చంద్రబాబు దగ్గర పోతాం, ఈయన దగ్గర పోతాం. అవసరం వస్తే ఢిల్లీకి పోయి జంతర్ మంది దగ్గర నిరాదీక్ష చేసే గారు రెడీ. ఇటువంటి పోయినా చేస్తాం. ఒక 1000 మంది అని మాకు ఇది ఊరికి తెలిస్తేనే అందరూ. నా ఒక్క ఊరు పోతున్నాను కాదు, దాదాపు 50, 40, 30 ఊర్లు నాశనం అవుతుంది. వీళ్ళంతా ఐకమత్యం రావాలా, లేకపోతే ఎట్టా? ఒక్కడే చేయలేడు. ఒక్కడ ఎన్నుకున్నాను కూడా గుంజకూడదు. పబ్లిక్ అనేది అందరూ కలిసి రావాలి. ఎవరు ఇంట్లో కూర్చున్నా నడవదు. ఇది తల్లి పిల్ల మొత్తం రావాలి. నాకేందనంటే మన పొలం పోతే మన నాశనం అవుతుంది. రైతులే ఉండడు. రైతు లేకపోతే ఏముంది ఇక్కడ ఇండియా? రైతు మెయిన్ కదండి. ఇది మొత్తంగా చెప్తున్నది రైతులు. కప్పట్రాళ్ళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వృద్ధులు, మహిళలు సైతం తమ పెన్షన్ డబ్బులను ఇచ్చి కూడా ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టండి, ప్రజా ఉద్యమంగా దీన్ని మలచండి. కప్పట్రాళ్ళ అటవీ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టద్దని అక్కడి యువతను ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. చినుకు చినుకు గాలివానైనట్లుగా యురేనియం అంశం ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో కాకరేపుతోంది. ఏదేమైనప్పటికీ పాలకులు ఈ యొక్క అంశాన్ని ఆలోచించాలని, ముఖ్యంగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ యొక్క అటవీ ప్రాంతాన్ని సందర్శించి తమ గోడు వినాలని వారు కోరుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయ పార్టీలు తామంటూ ప్రజలకు మద్దతు తెలిపే ప్రయత్నం చేసి వారిని నమ్మబలికే ప్రయత్నం చేశారు, తవ్వకాలు ఉండవని. అయితే ఈరోజు వామపక్ష ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో ప్రజలకు మద్దతు తెలుపుతాం, ప్రభుత్వాల వైఖరిని ఎండకడతాం, స్పష్టమైన వైఖరి ప్రభుత్వాలు చెప్పేంత వరకు ప్రజా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. అయితే మనతో సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ యొక్క ప్రజా ఉద్యమం లేదా యురేనియం తవ్వకాల అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళ యురేనియం తవ్వకాలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెప్తా ఉన్నారు. ఆందోళన చెందడమే కాకుండా ఆందోళన బాట కూడా పట్టారు. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకలకు కూడా పూనుకుంటా ఉన్నారు. పార్టీలకు అతీతంగా దాదాపు ప్రజలందరూ కూడా సమైక్యంగా ఇందులో ముందుకు సాగుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తూ ఈ అంశాన్ని ప్రపంచ దృష్టికి తేవడంలో కూడా వారు సఫలీకృతమయ్యారు. మీడియా మిత్రులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారు స్పందించాలి.
ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశము. మీరు ఇవాళ ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఈ యురేనియం తవ్వకాల పనులు చేపట్టింది. కాబట్టి ఏమంటే వారి మీద వీరి మీద మీరు పెట్టడం కాదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. నంబర్ 1. అదేవిధంగా పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్యావరణం పైన ఆయన చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇక్కడ రావాలి, విజిట్ చేయాలి, ప్రజలతో కలవాలి. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా యురేనియం తవ్వకాలు జరగకూడదని. ఆ రోజు మాతో పాటు ఆ రోజు సిపిఐ తెలుగుదేశం ఇద్దరం కలిసి ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించాం. ఈ సందర్భంలో పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా అవసరం లేదు. పోలీసులు ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచేయాలనుకుంటే మాత్రం సరైనది కాదు. దాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ఇప్పటికీ ఈ ప్రాంతంలో దాదాపు 8 బోర్లు వేశారు. తర్వాత మరో 60 బోర్లు వేయడానికి కూడా వారు సన్నద్ధమవుతూ ఉన్నారు. 1100 ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా చేయడానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. దేవనకొండ మండలం కప్పట్రాల్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే అధికార విపక్ష పార్టీలు ఎవరికి వారు ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నామని చెప్తూ ఉంటే ప్రజలు మాత్రం ముక్త కంఠంతో యురేనియానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండబోతోంది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయా లేక మొండిగా ముందుకెళ్తాయా? ఈ యురేనియం ఉద్యమం ఇక్కడితో సమసిపోతుందా లేక మరింత ఉగ్రరూపాన్ని దాలుస్తుందా? కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు జిల్లా కప్పట్రాల నుంచి.